హలో నమస్తే. సంక్షేమాన్ని చాకిరేవుకు సాగనంపి వ్యాపారం మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పేదలకు, పట్టణాల్లో ఉండే పేదలకు, హైదరాబాద్లో ఉండే పేదలకు 1,00,000 ఇళ్ళు కట్టిస్తాం, 1,00,000 ఇళ్ళు కట్టించిన తర్వాతనే ఓట్లు అడుగుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 1,00,000 ఇళ్ళు కట్టిన తర్వాతనే ఓట్లు అడుగుతామని చెప్పిన మన ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిండు. వాస్తవానికి ముఖ్యమంత్రి, మన ఇండ్ల శాఖ మంత్రి ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో రాణించిన వాళ్ళే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన పైసలతోటే రాజకీయాల్లోకి వచ్చిండ్రు, పదవులు కొనుక్కున్నారు, ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కున్నారు, పైసలు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులైనరు. ప్రజలందరూ ఓట్లేస్తే మంత్రులైనరు. వీళ్ళందరూ ప్రజల కోసం సంక్షేమం గురించి ఆలోచించవలసింది పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజల సంక్షేమంతో వ్యాపారం చేస్తున్నారు. పైకి సంక్షేమం కలరింగ్ ఇచ్చేసి లోపల మాత్రం వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారం ఏంటంటే హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లతోటి వీళ్ళు ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టిండ్రు. ఇది నిన్న మన సంక్షేమ శాఖ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఒక 4 మంత్రులు, హైదరాబాద్లో ఉండే వాళ్ళ ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, పక్క పార్టీ తెచ్చుకుని నుంచే ఎత్తుకపోయిన ఎమ్మెల్యేలని కూర్చోబెట్టుకొని హైదరాబాద్లో మేము పేదలకు ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పేసి అన్నారు. చాలా మంచిది, ఫ్లాట్లు కట్టించేస్తామని. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 2.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టింది. 2,92,938 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2024 వరకు కట్టింది. వీళ్ళు ఇప్పుడు 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వేసిండ్రు. మొత్తం ఎన్ని 7,000 ఇళ్ళు కడతామని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వేసిండ్రు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు రిలీజ్ చేసినట్టు ఒక బ్రోచర్ రిలీజ్ చేసిండ్రు. ఈ బ్రోషర్లో ఏముందంటే ఎట్లా మేము ప్రాజెక్ట్ కడుతున్నాం. వీళ్ళు చెప్పింది కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎట్లా చెప్తారో అట్లనే చెప్పిండ్రు. వై లివ్ ఆన్ రెంట్ వెన్ యూ కెన్ సింప్లీ ఓన్. కిరాయికి ఎందుకు ఉంటారు, మీరు కొనుక్కోవచ్చు, మీరు సొంత ఇంటిదారుడు కావచ్చు అని చెప్పేసి ఇట్లాంటి పదాలన్నీ కూడా మనకు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే బ్రోషర్లో కనిపిస్తాయి మనకు. ఇక్కడ కూడా ఆ బ్రోషర్ ఇట్లనే ఉంది. ఆ బ్రోషర్లో ఉన్నట్టుగానే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంది. ఇంత చేసి సంక్షేమ ప్రభుత్వం అంటే ఏంది? పేదలకు ఎవరికైనా ఇండ్లు కావాల్సి ఉంటే ఉచితంగా ఇవ్వాలి. కానీ వీళ్ళు ఉచితంగా ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే పేదల దగ్గర నుంచి 6 లక్షల రూపాయలు కట్టించుకుంటున్నారు. 6 లక్షల రూపాయలు కట్టాలంటున్నారు. మొత్తం 11 లక్షల రూపాయలు అవుతుంది. మీకు 520 స్క్వేర్ ఫుట్ల ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాలి, ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించిండు. 2 బెడ్రూమ్లు ఉంటాయి, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తే వీళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్లని సగం చేసేసి సింగిల్ బెడ్రూమ్కు తీసుకొచ్చి బెడ్రూమ్, హాలు, కిచెన్ తోటి 400 SFT ఉండే ఒక ఇల్లు కట్టిస్తామన్నారు. ఆ 400 SFT ఉండే ఇల్లుకు 11 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 6 లక్షలు మీరు కట్టుకోండి, 5 లక్షలు మేం కడతామని ఈ వ్యాపారం మొదలుపెట్టింది. ఆ 6 లక్షలకు కూడా చాలా లింకులు ఉన్నాయి, తెలియని లింకులు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు చెప్తాను ఆ లింకులు. ఏందా లింకులు? ఈ 6 లక్షలు కూడా ఎవరు? సంవత్సరానికి 6 లక్షల రూపాయల ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు దానికి. హైదరాబాద్లో 10 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళే అర్హులు. సంవత్సరానికి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది అనుకుందాం. ఎవరికైనా మ్యాక్సిమం వాళ్ళు పెట్టింది 6 లక్షల రూపాయల ఆదాయమే వచ్చింది అనుకున్నాం. హైదరాబాద్లో ఉంటందుకు, పిల్లలను చదివిస్తేందుకు, లేదా చిన్న ఖర్చులకు, ఇండ్ల కిరాయిలకు అవన్నీ పోతే 6 లక్షలు అంటే నెలకు 50,000 రూపాయలు. ఆ నెలకు 50,000 రూపాయలు వచ్చిన వాడు 25-30 వేల రూపాయల ఖర్చులు లేకుండా ఉండనే ఉండడు. మళ్ళీ
ఆ పైసలు ఊరికి పంపిస్తుండాలి. నెలకు 5,000 10,000 ఊర్లో ముసలి తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే చదువుకునే తమ్ముళ్ళు ఉంటారు, అక్కలు చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళకి పంపించాలి. ఎక్కడికి వెళ్ళి ఆదా చేస్తారు? ఏడికెళ్ళి తీసుకొస్తారు 6 లక్షల రూపాయలు? ఇంకొకటి, ప్రభుత్వం రెరా అనే ఒక చట్టం ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఒకటి ఉంది. ఇట్లాంటి కమర్షియల్ ప్రాజెక్టులు, ఇది కమర్షియల్ ప్రాజెక్టే, ప్రభుత్వం కడుతున్నా దీన్ని కమర్షియల్ ప్రాజెక్ట్ కిందనే మనం చూడాలి. ఇట్లాంటి కమర్షియల్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు రెరా అప్రూవల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం రెరా అప్రూవల్ తీసుకోలేదు. ఇంకా అక్కడ ముగ్గు కూడా పోయలేదు, కానీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్ల కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే నెలకు 6 లక్ష, సంవత్సరానికి 6 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ఒక ఇల్లు కావాలంటే, ప్రభుత్వం సంక్షేమంలో భాగంగా ఇవ్వవలసిన ఇల్లు, ఉచితంగా ఇవ్వవలసిన ఇల్లు, ఆ ఇల్లు కావాలంటే 10,000 రూపాయలు పెట్టి అప్లికేషన్ కొనుక్కోవాలి, అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెడితేనే ఆయనకు ఆ లిస్టులో ఉంటుంది పేరు. 10,000 రూపాయలు పెట్టి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు ఆ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్తుంది? 6 నెలల లోపల కట్టిస్తామని చెప్తుంది. సాధ్యమేనా? వీళ్ళు చేసిన బొమ్మలు మల్టీ స్టోరీ టవర్స్, ఈ మల్టీ స్టోరీ టవర్స్ వీళ్ళు కడతామని చెప్తున్నారు. ఇది 6 నెలల్లో కట్టడం సాధ్యమేనా? 6 నెలలు కాదు, 2 సంవత్సరాలు కనీసం తీసుకుంటారు. ఎంత పెద్ద బిల్డర్ అయినా, ఎంత మంచి బిల్డర్ అయినా 6 నెలల్లో కట్టడం సాధ్యమే కాదు. అంటే మీరు కట్టిన 10,000 రూపాయలు ప్రభుత్వం దగ్గర ఆ బిల్డింగ్ అయిపోయేంత వరకు, ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు ఉంటుంది. ఎందుకంటే లాటరీ తీసి ప్రజలకు ఫ్లాట్లు ఇస్తామంటున్నారు. లాటరీలు ఎప్పుడు తీస్తారు? పేపర్ మీద గీతలు గీసి బిల్డింగ్లు కట్టేసి పేపర్ల మీద ఇగో ఈ ఫ్లాట్ నీది, ఈ ఫ్లాట్ నీది అని చెప్తందుకు లేదు, చెప్పొద్దు. ఎప్పుడు ఇవ్వాలి? అది పూర్తిగా అయిపోయినప్పుడే, ఆ బిల్డింగ్ పూర్తిగా అయిపోయినప్పుడే లాటరీ తీయాలి. అంటే ప్రభుత్వం లాటరీ తీసేంత వరకు మీ 10,000 రూపాయలు ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి. అంతకంటే ముందు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏ స్థాయిలో ఎన్ని పైసలు కట్టాలనేది కూడా చెప్తున్నారు. ఒకటి జాగ్రత్తగా గమనించండి, ఏ స్థాయిలో ఎన్ని పైసలు కట్టాలి అది మీకు చెప్తాను. మీరు చూడండి, ప్రజలను ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుంది, ప్రజల పైసలతోటి ప్రభుత్వం ఎట్లా వ్యాపారం చేస్తుంది, ప్రజల పైసలతోటి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం దీంట్లో క్లియర్గా చెప్పలేదు. ఎందుకంటే బిల్డింగ్ కట్టకుండా మీరు లాటరీ తీయలేరు. మీరు లాటరీ తీయకుండా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎప్పుడు కట్టాలి? కంప్లీషన్ ఆఫ్ ఆర్సీసీ స్ట్రక్చర్ అయినప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలని చెప్తుంది. 1,00,000 రూపాయలు ఎవరి దగ్గర తీసుకుంటారు మీరు? అంటే మీరు చెప్తున్నది ఏంటంటే మీరు బిల్డింగ్లు కట్టకుండానే లాటరీలు తీస్తామని చెప్తున్నారు. ఇది రెరా చట్టం ప్రకారం, రియల్ ఎస్టేట్ చట్టం ప్రకారం ఇది చట్ట విరుద్ధం. ప్రభుత్వం అట్లా చేయలేదు. ప్రభుత్వం ఒకవేళ అట్లా చేస్తుందంటే చట్టపరమైన సమస్యలు వస్తాయి. ఆర్సీసీ స్ట్రక్చర్ వేసినప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలి. అట్లనే ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు కట్టాలి. కంప్లీషన్ అండ్ హ్యాండ్ ఓవర్ రెడీనెస్ అంటే మీకు హ్యాండ్ ఓవర్ చేయరు, హ్యాండ్ ఓవర్ రెడీనెస్, హ్యాండ్ ఓవర్ చేయడానికి తయారున్నప్పుడు ఇంకొక 2 లక్షల రూపాయలు కట్టాలి. మిగతా 1,00,000 రూపాయలు మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కంటే ముందు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఎంత గందరగోళానికి ప్రజలను గురి చేస్తుందంటే, ఎంత గందరగోళానికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉచితంగా 1 పైసా ఖర్చు పెట్టుకోకుండా లాటరీ తీసి మీకు ఇల్లు వచ్చిందంటే ఆ ఇంటిని వారికి రిజిస్టర్ చేపించి ఇంట్లో గృహప్రవేశం చేపించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏం లేకుండానే 6 లక్షల రూపాయలు మీ దగ్గర వసూలు చేసుకొని ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. రెరా చట్టం గురించి మీకు చెప్పాలి. ఇక్కడ ఈ రెరా చట్టం ప్రకారం చాలామంది ప్రభుత్వం చెప్తుండొచ్చు, ప్రభుత్వం వాళ్ళ బ్రోషర్లో కూడా చెప్పింది, మీరు లోన్లు మార్టగేజ్లు తీసుకోవడానికి మేము అనుమతిస్తామని చెప్పింది. 99% బ్యాంకులు 6 లక్షల రూపాయల రుణమైన
అది ఇంటి కోసం కానీ మీరు మార్టిగేజ్ కోసం కానీ మీరు లోన్ తీసుకుంటున్నారు అంటే రెరా రిజిస్ట్రేషన్ నంబర్ కంపల్సరీ అని ఆ బ్యాంకులు చెప్తున్నాయి. రెరాలో రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు హోమ్ లోన్ రాదు. అంటే మీకు ఈ 6 లక్షల రూపాయలకు మీకు లోన్ రాదు. మీకు జీతం వస్తున్నా, మీరు ఒక ఉద్యోగి అయినా, నెలకు సంవత్సరానికి 6 లక్షల రూపాయల మీ ఆదాయం ఉన్నా మీకు లోన్ రాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెరా రిజిస్ట్రేషన్ కాదు. రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ రెరా రిజిస్ట్రేషన్ల లోపల లేకపోతే ఒకవేళ నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే, బిల్డింగ్ పూర్తయిన తర్వాత నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే ఆ నిర్మాణ లోపాలను ఎవరు చేయాలి, ఎవరు పూర్తి చేయాలి? బిల్డర్ మీకు అప్పచేస్తాడు, మీ అసోసియేషన్కి ఇచ్చేస్తాడు, అప్పగిస్తాడు, పోతాడు. రేపు పొద్దున ఆ బిల్డింగ్ కనుక క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేకపోతే, నిర్మాణ ప్రమాణాలు పాటించకపోతే మీరే మళ్ళీ పైసలు వేసుకొని ఆ బిల్డింగ్లకు రిపేర్లు చేయించుకోవాలి. రెరా చట్టం ప్రకారం ఒకవేళ రిజిస్టర్ చేస్తే 5 సంవత్సరాల వరకు ఎట్లాంటి నిర్మాణ లోపాలున్నా ఆ బిల్డరే చేయాలి. అంటే బిల్డర్ అంటే ఇక్కడ ఈ స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వమే 5 సంవత్సరాల వరకు బాధ్యత తీసుకోవాలి. ఈ బ్రోషేలో ఎక్కడ కూడా లేదు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది 5 సంవత్సరాల వరకు అని. ఇంతటి దుర్మార్గంగా ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఉచితంగా బడుగు బలహీన వర్గాలకు దక్కవలసిన ఇండ్లను ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఎక్కడ హైదరాబాద్లో మొత్తం ఎన్ని ఇండ్లు ఇస్తారంటే, హైదరాబాద్లో దాదాపుగా ఒక 7,000 ఇండ్లేమో ప్రభుత్వం కట్టిస్తా అని చెప్తుంది. 7,000 ఫ్లాట్లు కట్టిస్తా అని చెప్తుంది. పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలు రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, మహేశ్వరం, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఇట్లాంటి ప్లేసెస్లో కూడా 480 ఇండ్లు కడతామని చెప్తుంది. వాస్తవానికి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2,92,2,00,000 కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 2,92,000 ఇండ్లు, 2,92,938 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే వాటి నిర్మాణం 2023 డిసెంబర్ నాటికి 1,63,000 యూనిట్ల నిర్మాణం పూర్తయింది. మిగతా అన్ని కూడా చివరి దశలో కొన్ని 70%, కొన్ని 80%, కొన్ని 90% పూర్తయినే ఉన్నాయి. వాటిని అన్నింటినీ పూర్తి చేయలేదు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన ఇండ్లలో దాదాపు 40,000 నుంచి 50,000 ఇండ్లు మాత్రమే పేద ప్రజలకు అలాట్ అయినాయి. లాటరీ తీసి వాళ్ళకు అలాట్ చేసిండ్రు. ఇంకా దాదాపు 65,000 నుంచి 70,000 ఇండ్లు, హైదరాబాద్లో మాట్లాడుతున్నాను నేను, హైదరాబాద్లో దాదాపు 1,00,000 ఇండ్లు కట్టిండ్రు. దాంట్లో 35,000 నుంచి 40,000 వరకు అలాట్మెంట్ అయిపోయినాయి. 65,000 ఇండ్లు అలాట్మెంట్ చేయకుండా పూర్తయిన ఇండ్లు అలాట్మెంట్ చేయకుండా అట్లనే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఇప్పుడు వీళ్ళు దీని కింద చూపించి ప్రజల దగ్గర పైసలు తీసుకొని ఈ ఇండ్లను వాళ్ళకి ఇవ్వాలనే ఒక ప్లాన్ వేసిండ్రు. కేసీఆర్ గారు ఏ ఇండ్లనైతే గవర్నమెంట్ పైసలు పెట్టి, ప్రభుత్వ పైసలు పెట్టి కట్టించి పేదలకు ఉచితంగా ఇవ్వాలనుకున్నారో ఆ ఇండ్లని వీళ్ళు పైసలు తీసుకొని ఇవ్వాలనే ఒక ప్లాన్ వేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మాధవరం కృష్ణారావు గారు దీని గురించి చాలా చక్కగా చెప్పింది. ఒకసారి వినండి. ఏం చెప్పారు? మేము 1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ ప్రజలను మళ్ళీసారి మోసం చేస్తున్నారు. సేమ్ స్కీమ్ వాళ్ళు ఇలా మాకు ఇచ్చి సింగిల్ బెడ్రూమ్. ఇది ఆల్రెడీ అల్పదాయ వర్గాలు మా దగ్గర 630 ఫ్లాట్స్ హౌసింగ్ బోర్డులో కట్టారు. కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. వాళ్ళకి ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ కాలే. 630. మన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గరికి నేను వెళ్ళి వీళ్ళు 11 లక్షలు కట్టిండ్రు, వీళ్ళకి అన్యాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టింది. 9 ఎకరాల ల్యాండ్ 3 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నారు, ఇంకా 6 ఎకరాలనే కట్టారని చెప్పి నేను కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ పొజిషన్ ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకి ఎంగేసి చూద్దామని చెప్పి 630 ప్లాట్లు పొజిషన్ ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, కనెక్షన్ ఇచ్చాం. ఇలా కొత్త కట్టేది కాదు ఇది. వీళ్ళు కొత్త కట్టినాము
1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం హైదరాబాద్ చెప్పిన మోసం మాటలలో ఇది జరుపుదా మీరు ఇచ్చే పోసారు 9,000 మంది మేము కట్టిస్తున్నాం 1 ఇయర్లో కట్టిస్తాం అని చెప్తున్నారు. అట్లా మళ్ళీ 5 లక్షల రూపాయల సబ్సిడీ 6 లక్షల రూపాయలు మీరు కట్టాలి. అది కూడా 4 విడతలు వస్తాయి. అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు 10,000 కట్టాలి. మళ్ళీ మీ సేవలు 100 రూపాయలు కట్టి ఇయర్ నుంచి స్టార్ట్ కావాలి. ఒకవేళ రేపొద్దున మీకు రాకపోతే మీ 10,000 మీకు ఇస్తాం. డబల్ బెడ్రూమ్ ఫ్రీ ఇచ్చాం. నువ్వు హౌసింగ్ బోర్డు 480 కట్టినా అని చెప్తున్నావు. నేను కుక్కడపల్లిలో బాలనా చౌరాస్తా మీద 108 కట్టా. ఇవాళ హౌసింగ్ బోర్డులో 145 కట్టా. డబల్ బెడ్రూమ్ నువ్వు ఫ్రీగా ఇచ్చాం. 50 లక్షల ప్లాటు ₹1 లేకుండా ఇవాళ ఎస్టీలకు ఇచ్చాం. మొన్న నీ గవర్నమెంట్లోనే మేము ఇప్పించిన ఒక్క పైసా లేకుండా. తోందాత జాగిరివి మీ పక్కనల కొరకు మీ కొరకు మేము 1,00,000 పెడతాం, బ్రహ్మాండం కట్టిస్తాం. వచ్చేసారి ఆషాఢ మాసం చెయ్యి కానీ ఫ్రీ. నా 4 ఇన్స్టాల్మెంట్ అంటే గరీబోడు కట్టాడు. ఆ 10,000 కట్టేటోడు లేడు మా దగ్గర. ఇలా పేదలకు ఉచితంగా ఇవ్వవలసిన ఇళ్లను సంక్షేమంలో భాగంగా ప్రజా సంక్షేమంలో భాగంగా ఉచితంగా ఇవ్వాల్సిన పైసలను కాంగ్రెస్ పార్టీ చెయ్యి మీ జేబులో పెట్టి పైసలు గుంజుకుంటున్నది. 6,10,000 రూపాయలు గుంజుకుంటున్నది. ఈ 10,000 రూపాయలు కూడా ఇల్లు అలాట్ అయిన వాళ్లకు దాంట్లో అడ్జస్ట్ చేస్తారు. ఇల్లు అలాట్ కాని వాళ్లకు ప్రభుత్వం ఆ పైసలు తిరిగి ఇస్తా అని చెప్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం చూస్తుంటే మనకు ఒకటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇన్కమింగ్ మాత్రమే ఉంది, అవుట్ గోయింగ్ లేదు. ఇక్కడ నుంచి అయినా పైసలు రావాలంటే పైసలు తీసుకోవడమే కానీ పైసలు ఇచ్చేది లేదు. పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మీకు అందరికీ తెలుసు ఎన్ని పైసలు ప్రభుత్వం ఇవ్వాలనో ఆ పైసలు ఇవ్వకుండా ఆపేసింది. రైతు బంధు కింద, రైతు భరోసా కింద 4 రైతు భరోసాలు ఎగ్గొట్టి ఎకరానికి 24,000 రూపాయలు బాకీ పడ్డది. 4 రైతు బంధులు ఎగ్గొట్టి ఎకరానికి 12,000 రూపాయలు సంవత్సరానికి అయితే 4 సార్లు ఇవ్వాలని చెప్పంటే 24,000 రూపాయలు బాకీ పడ్డది. ఆడపిల్లలకు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినది 3 సంవత్సరాలు 35 నెలలు అయిపోయింది. ఇంతవరకు దాని అతిగతి లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి కేవలం ఇన్కమింగ్ మాత్రమే, అవుట్ గోయింగ్ లేదు. వాళ్ళకి ఏమైనా పైసలు వచ్చేది ఉంటే తీసుకుంటారు, పైసలు ఇచ్చేది ఉంటే దాని గురించి మర్చిపోతారు. దాని గురించి అడిగితే నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసం బడుగు బలహీన వర్గాల ప్రజలకు, పేద ప్రజలకు. హైదరాబాద్లో ఉంటున్న వాళ్లకు ఇల్లు కట్టియాలి, ఇల్లు ఒక సొంత ఇంటి కల నిజం చేయాలని కేసీఆర్ గారు భావించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తయారుగా పెట్టి రెడీగా పెట్టి కేవలం మీరు లాటరీ తీసి వాళ్లకు లెటర్లు ఇస్తే చాలు అయిపోతుంది. దాన్ని కూడా పైసలు పెట్టి తీసుకుంటున్నారు, పైసలు ఇచ్చి తీసుకుంటున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద ప్రజల జేబుల నుంచి మీరు పైసలు గుంజుకుంటున్నారు? ఎవరికైతే మీరు ఉచితంగా ఇయ్యాలనో వాళ్ళ దగ్గర నుంచి మీరెందుకు పైసలు గుంజుతున్నారు? ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? మీరు రియల్ ఎస్టేట్ ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి. అంతేగాని ప్రభుత్వంలో అధికారంలో ఉండి మీరు పేద ప్రజలతోటి వ్యాపారాలు చేసే పనులను బంద్ చేయండి. సంక్షేమానికి వ్యాపారానికి తేడా తెలుసా ముఖ్యమంత్రి గారు మీకు? బల్దియా ఎన్నికల్లో ఓట్ల కోసం పేద ప్రజల సొంతింటి పేరుతో వ్యాపారం మొదలు పెడతారా? వ్యాపారాలు చేస్తారా? ఎవరికైతే ఉచితంగా ఇవ్వాలనో వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని ఇస్తారా? బరాబర్ అడుగుదాం. ఏడాదికి 6 లక్షల లోపే సంపాదించే పేదోళ్ళు మీరు ఇస్తా అంటున్న సింగిల్ బెడ్రూమ్, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వీళ్ళు ఇస్తా అన్నది సింగిల్ బెడ్రూమ్. ఏడాదికి 6 లక్షలు కూడా సంపాదించలేని ఒక నిరుపేద ఈ సింగిల్ బెడ్రూమ్ ఇంటి కోసం 6 లక్షల రూపాయలు ఏడికెళ్ళి తీసుకొస్తాడు? ముఖ్యమంత్రి గారు బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరి సొంతింటి కల సాకారం కావాలని కేసీఆర్ గారు పేదలందరికీ ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే ఒక మహాసంకల్పానికి నాంది పలికిండ్రు. కానీ ఈరోజు ఏమవుతుంది? ఆ మహాసంకల్పాన్ని మీరు
వ్యాపారంగా మార్చాలని చూస్తున్నారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఈరోజు మీరు 6 లక్షల రూపాయల పైసలు తీసుకోవాలని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరెందుకు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇందిరమ్మ పేరుతోటి వ్యాపారం చేస్తున్నారు? ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి రియల్ ఎస్టేట్ దందా ఎందుకు చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని దివాలా తీయించింది. రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు. రైతు బంధు ఇస్తేందుకు పైసలు లేవు. రైతు బీమాకు పైసలు కడితే ప్రీమియం కడితేందుకు పైసలు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేందుకు పైసలు లేవు. ఆఖరికి ఎవరికైతే ఉచితంగా ఇళ్ళు ఇవ్వాలనో వాళ్లకు ఇళ్ళు ఇస్తేందుకు కూడా పైసలు లేవు. ఆ పైసలు లేవు కాబట్టే ఈరోజు 6 లక్షల రూపాయలు కట్టించి ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక వ్యాపారానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.